అగ్రహారం కథలు. రచన వేదుల సుభద్ర. కథ పేరు అరుగుమీద సత్యంగారు. సత్యంగారు నల్లగా పొట్టిగా ఉండి పెద్ద పెద్ద నిచ్చెనలు అవి వేసుకొని కరెంటు స్తంభాలు ఎక్కి ఏవేవో పనులు చేస్తుంటారు. దాన్నే లైన్‌మెన్ అంటారని మా ఊళ్ళో అందరికీ తర్వాత తెలిసింది. ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో ఎవరికీ తెలీదు. ఎందుకంటే తెల్లవారేసరికల్లా శుభ్రంగా స్నానం చేసి సంధ్య మార్చుకొని ఉంటారు. డ్యూటీ ఉన్నప్పుడు పొద్దున్నే వెళ్ళిపోతారు సైకిలేసుకొని. సాయంత్రం రాగానే ఎవరింటి నుంచి అయినా పేపర్ తెచ్చుకొని తన అరుగు మీదో, లేకపోతే ఎదురింటి రాముడు గారిదో, పక్కింటి మాస్టర్ గారి అరుగు మీదో కూర్చొని తీరిగ్గా పేపరు మొదటి నుంచి చివరి దాకా అక్షరం వదలకుండా చదివేస్తారు. డ్యూటీలో లేకపోతే ఎవరిదో ఒక అరుగు మీద ఉంటారని ఆయన్ని అందరూ అరుగు మీద సత్యంగారు అంటారు. ఎవరింట్లో కరెంటు పోయినా సత్యంగారు వచ్చి బ్యాటరీ లైట్ వేసుకొని ఫీజు పోయిందేమో చూడాల్సిందే. పాపం ఆయన కూడా ఎప్పుడూ విసుక్కోకుండా తప్పకుండా చూసి తనకి వీలైనంత చేసి పెడతారు పని. పెళ్ళైనా పేరంటమైనా వడ్డనకి సహాయానికి ముందే ఉంటారు. అంతేకాదు పావుల్ని చంపడంలో ఆయనకున్న నేర్పు చెప్పనలవి కాదు. ఎవరింట్లో అయినా పాము వస్తే పెద్ద దుడ్డుకర్ర పెట్టి వడుపుగా కొట్టి దాన్ని చంపే నేర్పు అగ్రహారానికెల్లా ఒక్క సత్యంగారికే ఉంది. అంతటి ధైర్యం ఆ మనిషికి. సత్యంగారికి అంతంత పెద్ద కరెంట్ స్తంభాలు ఎక్కేయడం వలనైతేనేమి, పాము చంపేయడం వలన అయితేనేమి ఊర్లో పిల్లలందరికీ సత్యంగారు పెద్ద హీరో. మా అరుగు మీద సత్యంగారైతే పెద్ద తాచు పామును కూడా ఎంత ఈజీగా చంపేస్తారో అని పిల్లలందరూ గొప్పలు చెప్పుకుంటారు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో తమ స్నేహితులతో. సత్యంగారి భార్య సూర్యకుమారి గారు తెల్లగా చక్కగా పెద్ద వాలుజడ వేసుకొని ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు ఆవిడ. ఇంటి పని అయిపోయాక చుట్టుపక్కల ఆడపిల్లలందరినీ చేర్చి కొత్త ముగ్గులు, లేకపోతే గంగా గౌరీ సంవాదం, సీతమ్మ పెళ్ళి, అప్పగింతల పాటలు ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు. అందుకే సాయంత్రం అయ్యేసరికి ఆడపిల్లలందరూ పెన్సిళ్ళు, పుస్తకాలు పట్టుకొని తయారైపోతారు. సత్యంగారికి 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. పెద్దమ్మాయికి పెళ్ళయింది. అల్లుడు రామచంద్రాపురంలో వ్యాపారం చేస్తాడు. సత్యంగారికి సూర్యకుమారి గారంటే ప్రాణం. ఎప్పుడూ సూర్యం అని పిలుస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఉన్న 3 గదులు, వాసరా ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకొని ఉన్నంతలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు వాళ్ళిద్దరూ. ఒక పేపర్ కొనుక్కోరాదటండి సత్యంగారు అని ఎవరైనా వేళాకోళంగా అన్నా ఆయన నవ్వేస్తూ, నేను పేపర్ కొంటే మాత్రం వార్తలు అవే కదండి, కొత్తగా ఉంటాయా, పోనీ మీరిద్దరూ చదివాకే ఇవ్వండి, పొద్దుటికి రాత్రికి వార్తలు మారిపోవు గదా అంటారు. ఆయన మహాకులాస మనిషి. రేపెలా జరుగుతుందన్న బెంగలేదు ఆయనకి. నారు పోసిన వాడే నీరు పోస్తాడు కదండి, మనదేముంది అంటారు. పిల్లల్ని, భార్యని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఒకరోజు రాత్రి తహసీల్దార్ ఇంట్లో పాము దూరింది. వాళ్ళ చిన్నబాబు కొండ తోటలోకి వెళ్ళి వస్తూ దాని తోక తొక్కాడట. అది సర్రున లేచి బుస్సుమంది. అయితే కరవలేదు. అదృష్టం. కానీ పాము అంత దగ్గరగా చూసేసరికల్లా భయపడిపోయాడు. తడుపు జ్వరం పట్టుకుంది. ఒళ్ళు నువ్వు గింజ వేస్తే పేలిపోయేలా కాలిపోతుంది. పాము మంత్రం వేసే గుడి పూజారి గౌరయ్య మాత్రం వచ్చి మంత్రం వేసి బొట్టు పెట్టారు. మంత్రించిన కందులు, నువ్వులు అతని మంచం చుట్టూను, పెరటి గుమ్మం దగ్గర చల్లారు. బొత్తిగా ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేని ఆ ఊర్లో ఇలాంటివే వైద్యాలు. అయితే ఆ పాము కొండని వెతుక్కుంటూ వచ్చి పెరటి గుమ్మంలో తిష్ట వేసింది. దాని బుసలు విన్న కొద్దీ కొండకి దడుపు, జ్వరం ఎక్కువ అవుతున్నాయి. ఇంకేముంది, అరుగు మీద సత్యంగారికి కబురు పెట్టండి రా అన్నారు. తహసీల్దార్ గారు కొడుకు పరిస్థితి చూసి కరిగి నీరైపోతూ, వద్దు వద్దు నేనే వెళ్ళి పిలుచుకొస్తాను అన్నారు.
పాము పగబట్టడం నిజం కాదని మనకిప్పుడు తెలిసినా, అప్పుడు మాత్రం అది కొండ మీద పగబట్టిందని, అందుకే అతను పడుకునే గది దగ్గర ఉన్న పెరటి గుమ్మం దగ్గరే కాపు కాసిందని అందరి విశ్వాసం. దానికి తోడు కొండ పలవరింతలు, ఫిట్స్‌లు లాగా రావడం కూడా మొదలయ్యేసరికల్లా గవరయ్యకి ఆ పామును కొట్టి వాడికి చూపించడమే మార్గం అని, లేకపోతే పిల్లాడు దక్కడం కూడా అనుమానమేనని భయపెట్టడంతో అందరికీ భయమేసింది. కొండ తల్లి రుక్మిణమ్మ గారు మొక్కుతున్న మొక్కులకి అంతే లేదు. పొద్దుటి వరకు ఆగుదామండి. చీకట్లో పక్కన ఇంకా పాములుంటే మళ్ళీ కష్టం అన్నారు సత్యం గారు చేతులు నలుపుకుంటూ. తహసీల్దార్ గారేమో పిల్లాడేమో భయపడిపోతున్నాడు, ఒక్కసారి చూడండి అని ఒక్కటే బతిమిలాడుతున్నాడు. సత్యం గారంతటి ధైర్యవంతుడు ఎందుకో జంకడం చూసి దీక్షితులు గారు అన్నారు, పోనీ పొద్దున్నే చూద్దాంలేండి శాస్త్రి గారు అని. తహసీల్దార్ గారిలోని తండ్రి తల్లడిల్లిపోతున్నాడు. లాభం లేదండి, పిల్లాడేమో బెదిరిపోతున్నాడు. ఈ రాత్రిక దానికి సంగతి తేల్చకపోతే నా కొడుకు నాకు దక్కేటట్లేడు. మా ఆడవాళ్ళని పట్టుకోలేకపోతున్నాం. అంతటి మనిషికి ఏడుపు ఒక్కటే తక్కువగా ఉన్నాడు. అయినా సత్యం గారు కదలలేదు, ఆలోచనలోనే ఉన్నారు. ఇంతలో లోపల నుంచి వచ్చారు సూర్యకుమారి గారు. ఎప్పుడూ లేనిది పాము కొట్టడానికి మీకెంత ఆలోచన ఏమిటండి? పదండి, నేను వచ్చి రుక్మిణమ్మ గారిని ఒకసారి చూసొస్తాను మీతో పాటు అని లాంతరు వెలిగించి సత్యం గారి చేయి పట్టుకొని తహసీల్దార్ గారి ఇంటి వైపు నడిచింది ఆవిడ. అలా లచ్చి వెంట హరి నడిచినట్టు ఆవిడ వెనకే సత్యం గారు, వెనకాల తహసీల్దార్ గారు, దీక్షితులు గారు వగైరా నడిచి తహసీల్దార్ ఇంటికి చేరడం సూర్యకుమారి గారు చూపించిన లాంతరు వెలుగులోనే ఒక చెయ్యి ఆవిడ చేతిలో ఉండగానే సత్యం గారు పెద్ద దుడ్డు కర్రతో 3 దెబ్బల్లో అంత లావు తాచుని చంపేసి దాన్ని కొండకు చూపించాక దెబ్బకి వాడి జ్వరం తగ్గి హాయిగా పడుకోవడము జరిగాయి. ఎలాగైనా సత్యం గారు లెక్కల్లో మనిషి. ఆయన తలుచుకుంటే ఈ పామే లెక్క, మా వంశాంకురాన్ని నిలపిన దేవుడు అని తహసీల్దార్ గారు, రుక్మిణమ్మ గారు దండాలు పెట్టారు. మర్నాడు సత్యం గారి దంపతులకి ఇంటికి పిలిచి భోజనాలు, బట్టలు పెట్టారు. అంత లావు పావుని అవలీలగా కొట్టేసిన సత్యం గారు ముందు ఎందుకు సందేహించారు? పరీక్షగా చూస్తే కుమారి గారి పట్టుకున్న ఆయన చేతిలో సన్నటి వణుకెందుకుందో ఊరు వాళ్ళు ఎవ్వరూ అడగలేదు, అసలు గమనించనే లేదు. అడిగితే తెలిసేది హనుమంతుడంతటి సత్యం గారికి చిమ్మ చీకటంటే భయం అని. ఆయన రాత్రి పొరపాటున పెరట్లోకి వెళ్ళాలన్నా సూర్యకుమారి గారు లాంతర్ తీసుకొని తోడుగా వెళ్తారని, ఆవిడ తోడు లేకపోతే ఆయన రాత్రులు చిమ్మ చీకట్లో పెరట్లోకి వెళ్ళలేరని. ఆ రాత్రిపూట సూర్యకుమారి గారు మగవాళ్లతో సమానంగా తహసీల్దార్ ఇంటికి వెళ్ళడాన్ని, లాంతర్ పట్టుకొని పావును కొట్టేటప్పుడు కూడా సత్యం గారి పక్కనే ఉండడాన్ని ఆ ఊరిలో మొత్తం వింతగా చెప్పుకున్నారు కొంతకాలం. ఒకరోజు సాయంకాలం దీపాలు పెట్టేవేళ సూర్యకుమారి గారు తన పొడవాటి జుట్టుని సునిశితంగా నూనె రాసుకుంటూ పెరటి గుమ్మంలో కూర్చున్నారు. కరణం గారి బాబి చటుక్కున పరిగెత్తుకొని వచ్చి, అరుగు మీద సత్యం గారు ఉన్నారా అండి? మా తాతగారికి కేకేస్తున్నారు అన్నాడు. అరుగు మీద సత్యం గారు ఏమిట్రా వెధవర్ణ, మామయ్య గారు అనలేవు? నువ్వేం ఆయనకి బొడ్డు కూర్చి పేరు పెట్టావా అని ముద్దుగా వాడిని కసిరి, లేర్రా, పని మీద బయటికి వెళ్ళారు కానీ రాగానే రమ్మంటానులే అన్నారు ఆవిడ. సీతమ్మ చేతిలో చుక్క పొడిచింది అని కూనరాగం తీసుకుంటూ సరేనండి అని తుర్రుమన్నాడు వాడు. 10 నిమిషాలు అయిందో లేదో మళ్ళీ వచ్చాడు. మరేమోనండి అత్తయ్య గారండి, మా తాతగారు అరుగు మీద అదే మామయ్య గారిని అర్జెంటుగా రమ్మన్నారండి, మా ఇంట్లో ఏ దీపాలు వెలగడం లేదు మరి అన్నాడు. లేరని చెప్పాను కదరా, రాగానే పంపిస్తానులే అన్నారు ఆవిడ.
తన పెద్ద జడను ముందుకు వేసుకొని అల్లుకుంటూ. బాబిగాడు ఒక చిచ్చర పిడుగు. మరి సైకిల్ ఉంది గదండీ! అన్నాడు. సైకిల్ మీద కాపోతే వెళ్ళలేరా? ఎవరో స్నేహితుడు వస్తే కలిసి వెళ్లారు అందావిడ కొద్దిగా విసుగ్గా. బాబిగాడికి ఏదో అనుమానం. వంటింట్లోంచి గుమగుమలు వాసనొస్తున్నాయి. ఈవిడేమో తీరిగ్గా కూర్చొనున్నారు అనుకున్నాడు. పిట్టలా తుర్రుమన్నాడు. వాడు మళ్ళీ 10 నిమిషాల్లో మళ్ళీ పరిగెత్తుకొని వచ్చాడు. అయితే సూర్యకుమారి గారు వీధి గుమ్మం తడుపుతూ కనిపించారు. ఆవిడ కంటపడకుండా పిల్లిలా నక్కి వాళ్ళింటి వెనక పక్కకు వెళ్ళాడు. పెరటి అరుగు మీద ఎవరూ లేరు. మెల్లిగా వంటింట్లోకి తొంగి చూశాడు. పొయ్యి మీద మూకుడు పెట్టి వేడిగా జంతికలు వండుతున్నారు అరుగు మీద సత్యం గారు. పెద్ద డబ్బా నిండా తయారైన జంతికలున్నాయి. తూనీలగ్గల తుర్రుమన్నాడు బావి. ఇంకేముంది? పట్టుమని 25 గడపలు లేని అగ్రహారం తెల్లారేసరికి సూర్యకుమారి గారికి అరుగు మీద సత్యం గారు జంతికలు వండి పెడుతున్నారో అని ప్రచారం అయిపోయింది. బొత్తిగా ఆడంగి వేషాలు కాకపోతే మగవాడయ్యుండి జంతికలు వండటం ఏమిటి అని మగాళ్ళు సాగదీశారు. ఆడవాళ్ళు మాత్రం సూర్యకుమారి అదృష్టవంతురాలు, కూర్చోబెట్టి చేసే మొగుడు అందరికీ దొరుకుతాడా అనుకున్నారు. మూడో కూతురు పుట్టినప్పుడు సూర్యకుమారి గారు నరాల వాతం కమ్మి చేతివేళ్లు పట్లు తప్పడంతో ఇలాంటి పనులు చేయలేరు ఆవిడ. అందుకే ఊరు తెల్లవారకుండానే లేచి కావలసిన మంచినీళ్లు సత్యంగారే మోస్తారు. సాటి ఆడవాళ్లతో నీళ్లకి సూర్యకుమారి పేరుకు వెళ్ళి ఓ అరబిందెడు నీళ్లు మాత్రం తెచ్చుకుంటారు అసలు ఎసట్లోకి అని. నూతి నీళ్ళకి పప్పు ఉడుకుతుందా అని ఎవరైనా అడిగితే మా ఇంట్లో బాగానే ఉడుకుతుందే అంటారు ఆవిడ ముసిముసిగా నవ్వుతూ. అయితే ఊరిలో ఎవరేమన్నా సత్యం గారికి సూర్యకుమారి గారి ఆరోగ్యం కంటే ఎక్కువేమి కాదు. ఆయన జంతికలు వండుతూనే ఉన్నాడు. తెల్లారకుండానే ఆవిడికి ఇంట్లో కావాల్సిన నీళ్ళన్నీ గోదావరి నుంచి మోసుకొస్తూనే ఉన్నాడు, కుంపట్లో పప్పు ఉడకడానికి పోసే నీళ్లతో సహా. అలా ఆయన చిమ్మ చీకటి భయానికి ఆవిడ నరాల బలహీనతకు ఆయన కాపుగా దాపుగా ఉంటారని ఊరిలో ఎవరికీ తెలియదు. భాగస్వామ్యంలో లేని గుణాల్ని ఎత్తి చూపించుకుంటూ వాదులాడుకోవడం వాళ్ళకి తెలీదు. చేతిలో చేయేసి 7 అడుగులు నడిచిన నాటి నుంచి చివరి శ్వాస వరకు నీ బలహీనత నాది, నా బలం నీది అని చేసుకున్న ప్రమాణాలకి ప్రతీకగా వారిద్దరూ గడిపిన అందమైన దాంపత్య జీవితం అందరూ దాచుకోవాల్సిన పెళ్లి పుస్తకం.